హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా 3 షిఫ్ట్లలో ఇసుక మైనింగ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటల పాటు ఇసుక మైనింగ్ చేసి రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయం పెంచడానికే తప్ప రాష్ట్ర ఆదాయం పెంచడానికి కాదు. అనుముల అన్నాదమ్ముల జేబులు నింపడం కోసం చట్ట విరుద్ధంగా, పర్యావరణ విరుద్ధంగా ఇసుక మైనింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిషాంక్ అన్నారు. ఉదయం 7 నుంచి 3 గంటలకు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 నుంచి 11 వరకు రాత్రి, మళ్ళా రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు. మళ్ళా చెప్తున్నా, పొద్దున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు, రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా పేజ్ నంబర్ 3లో చాలా స్పష్టంగా రెస్ట్రిక్టెడ్ వర్కింగ్ అవర్స్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ బిట్వీన్ 6 AM to 7 PM. కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. తెలంగాణలో అయితే 6 గంటల వరకే స్టాక్ యార్డ్ బంద్. ఎంత క్వాంటిటీ మిగిలింది, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, ఇవాళ వచ్చిన ఆదాయం ఏంటిది అనేది లెక్కలు వచ్చేస్తాయి. 6 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ యార్డ్ బంద్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పర్యావరణ నిబంధనల ప్రకారం 7 గంటలకు ఇసుక మైనింగ్ ఆపేయాలి. కానీ 24 గంటల ఇసుక మైనింగ్ తమ్ముళ్లకు నడుస్తూనే ఉండాలి, నాన్ స్టాప్. జేబులు నిండుతూనే ఉండాలి, ఇసుక కొడుతూనే ఉండాలి ఊర్లలోకి వెళ్ళి. ఎందుకు 24 గంటలు ఉండదంటే, ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి కూడా లేదు. రాత్రులల్లా మొత్తం డంపింగ్ అయిపోయిన తర్వాత ఈ హెవీ వెహికల్స్ సిటీలోకి వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు. రాత్రి మొత్తం లోడింగ్ 6 o'clockకి లోడింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని, లోడింగ్ అయిపోయిన తర్వాత రాత్రి మీరు గమనిస్తే ఇసుక లారీలు రవాణా అవుతాయి. ఎందుకంటే ఉదయం స్కూళ్ళు ఉంటాయి, ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు, ఊర్లలో కూడా గ్రామాలల్లో, మండల హెడ్ క్వార్టర్లల్లో స్కూళ్ళకు పోయేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇసుక లారీలు తిరగలేవు, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నగరానికి కూడా వచ్చే టైం తర్వాత పొద్దున ఒక్కసారి మనకు ఆ డే టైం అయినాక మనకు కనబడవు. అందుకే మీరు ఒక్కొక్కసారి మీరు చూస్తే హైవేలలో లారీలు ఆపుకొని పార్క్ చేసుకొని అక్కడ లారీ డ్రైవర్లు పడుకొని మళ్ళీ తర్వాత సక్రమంగా టైం. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం నీ కుటుంబ ఆదాయం కోసం, ప్రభుత్వ ఆదాయం కూడా కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఆల్రెడీ తగ్గించేసినావు, దానికోసం నువ్వు చట్ట విరుద్ధంగా, పర్యావరణ విరుద్ధంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలు పెడుతుంది. ఇదెక్కడ పాలసీ? ఎట్లా నిలబడుతుంది ఇది? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చిన నువ్వు ఈ పాలసీ దేనికి లాభం చేయడానికి? గ్రామాల్లో ఇక నిరంతరం రాత్రనక పగలనక లోడింగ్ ఇసుక తవ్వుడే. ఇక ఓ పంజాయ్ రేవంత్ రెడ్డి, నువ్వు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి అందరు గడ్డ పార తీసుకొని ఇక పోయి నింపండి. ఇక మీరే సరిపోకపోతే, స్టాఫ్ సరిపోకపోతే మీరే లారీలు ట్రాక్టర్లు తీసుకొని పోయి మీ ఫైము గీము వాడు వీడు అందరినీ తోక తొండం డావోస్కి తీసుకుపోతున్నావు కదా. ఉన్నోన్ని లేనోన్ని, ప్రభుత్వ అధికారి కానోన్ని, రోహిన్ రెడ్డిని, ఉదయ్ సింహాన్ని, వాళ్ళు ఏం పోర్ట్ఫోలియో లేకపోయినా డావోస్కి తీసుకుపోయినట్టు ఇసుక లోడింగ్కి కూడా తీసుకుపోయిగా. 24 గంటల ఇసుక మైనింగ్ ఏందండి విచిత్రంగా? కర్ణాటకలో కూడా ఇట్లాంటి వైలేషన్స్ ఉంటే కోర్టుకు చెప్పారు, కోర్టులో పోయిరు చాలా స్పష్టంగా. దేశవ్యాప్తంగా 6 AM to 7 PM అని చట్టం చెప్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కూడా 6 AM to 6 PM. ఆ 6 AM to 6 PM చేసినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కంఫర్టబుల్గా, ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30 కోట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాని దాన్ని 5,600 కోట్లకు తీసుకొని పోయింది. మొత్తం ఆ 9 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఆల్రెడీ 800 కోట్ల ఫిగర్ దాటిపోయింది. 6 AM to 6 PM ఎలాంటి రూల్స్ వైలేట్ చేయకుండా చేస్తే. కానీ ఇవాళ నిబంధనలను కూడా పక్కన పెట్టేసి కేవలం నువ్వు 800 టార్గెట్ ఒకటి పెట్టి దాని పేరు 800 కోట్లు ప్రభుత్వ ఖజానా కోసం అన్నట్టు చూపెట్టి ఇవాళ నువ్వు గ్రామాలకు అన్యాయం చేస్తున్నావు, రాష్ట్ర ఖజానాకు అన్యాయం చేస్తున్నావు. ఆల్రెడీ కంట్రోల్ తప్పింది. ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ప్రభుత్వ అధికారే జీరో లోడింగ్ చేయకండి రా నాయన, ఓవర్ లోడింగ్ చేయకండి రా నాయన అని మొత్తం ఆపండి రా అని అధికారులకు రాసిందంటేనే అర్థమైపోతుంది
చేతులు కంట్రోల్ పోయింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.